నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం వెనకమాల ఒక ఫామ్ హౌస్ చూస్తున్నాము. ఇది వచ్చేసరికి కమ్మదనం అనే ఒక గ్రామంలో ఉంది, షాద్నగర్ పరిధిలో. ఒక 2 days క్రితం ఒక వ్యక్తిని అతి దారుణంగా అయితే ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఆమె భార్య కళ్ళ ముందే చంపేయడం అయితే జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళ సహాయకులని నిన్న పోలీసులు అయితే నిర్ధారించారు. అసలుకి ఆ మర్డర్ ఎలా జరిగిందంటే వాళ్ళ భార్యతో ఆమె పుట్టినరోజు వేడుకలు ఒక 3 months బ్యాక్ జరిగినాయి అంట. సో వాళ్ళ భార్యతో ఎవరైతే చనిపోయిన వ్యక్తి కమ్మరి కృష్ణ, అదేవిధంగా వాళ్ళ 3వ భార్యతో కలిసి ఈ ఫామ్ హౌస్లోకి వస్తే ఆ టైంలో వాళ్ళ సహాయకులు ఒక ఇద్దరు వచ్చి ఇద్దరేమో కాళ్ళు పట్టుకుని మరొక వ్యక్తి ఏమో గొంతు కోసినట్టుగా ఆ పోలీసులు అయితే వివరాలు అయితే ఈరోజు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఒక గొప్ప సంచలనం ఏంటంటే వాళ్ళ సొంత కొడుకే, వాళ్ళ మొదటి భార్య ఆ కొడుకు కావాలనే ఒక ఇద్దరికి సుపారీ ఇచ్చి 25 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కమ్మరి కృష్ణ, సో ఆయన్ని చంపేయడం అయితే జరిగింది. సొంత కొడుకే 25 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి కన్న తండ్రిని చంపేయడం జరిగింది. ఈ ఘటన అసలుకి ఎందుకు జరిగింది, ఆయన ఎందుకు చంపేయాల్సి వచ్చిందంటే ఈయనకి దాదాపు ఒక 100 కోట్ల పైన సుమారు ఆస్తులు ఉన్నాయంట. ఈయనకి ఈ కమ్మరి కృష్ణ అనే వ్యక్తికి దాదాపు ఒక మొత్తం 3 పెళ్ళిళ్ళు అయినాయి. 3 పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎవరైతే చంపేపించిన ఒక వ్యక్తి ఎవరవుతున్నారో మొదటి భార్య కొడుకు, సో అతనే చంపేపించాడు. ఈయనకి వీళ్ళ నాన్న 3వ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక 3వ పెళ్లి చేసుకున్నా సరే ఆమెకు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 3వ భార్య ఉన్నారో ఆమెకి ఆస్తులు మొత్తం ఆమె పేరే రాస్తున్నారు. సో ఈ కారణంగా అది ఆయన మనసులో పెట్టుకొని కక్ష అనేది ఇంకా పెంచుకొని వాళ్ళ సహాయకులు ఎవరైతే ఇప్పుడు కమ్మరి కృష్ణ ఉన్నాడో ఆ కమ్మరి కృష్ణ కింద ఒక ఇద్దరైతే పనిచేస్తూ ఉంటారు వాళ్ళ వ్యక్తిగత సహాయకులు. సో వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. బట్ కొంతకాలంగా వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఈ కమ్మరి కృష్ణ అతను వాళ్ళని జాబ్లో నుంచి తీసేయడం జరిగింది. మరలా వాళ్ళు మేము మళ్ళీ మంచిగా పనిచేస్తామని ఈ కమ్మరి కృష్ణ దగ్గరికి మరలా వచ్చి జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అయిన 3 నెలల తర్వాత ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో ఈ ఘటన వచ్చేసరికి కమ్మదనం షాద్నగర్ పరిధిలో అయితే జరిగింది. కనబడుతుంది, మనకి వెనకమాల విజువల్ చూసుకోవచ్చు. సో మనం వెనకమాల కనబడుతుంది కదా, ఒక డబల్ స్టేర్ బిల్డింగులో మర్డర్ అయితే జరిగింది. పైన మన బ్లాక్ కలర్ అనేది సెకండ్ ఫ్లోరు, దాని కింద వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో మర్డర్ అయితే జరిగింది. ఆ సమయంలో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో 3వ భార్య, సో ఆమె అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఆ ఫస్ట్ ఫ్లోర్లో కమ్మరి కృష్ణ అయితే ఉన్నాడు. ఆ టైంలో ఇక్కడే కారు పార్క్ చేసిన వ్యక్తులు, ఈ స్థలంలోనే కారు పార్క్ చేసిన వ్యక్తులు లోపలికి వెళ్ళి కమ్మరి కృష్ణని ఎవరైతే వీళ్ళ సహాయకులు ఎవరైతే ఉన్నారో కమ్మరి కృష్ణని ఇద్దరైతే కాళ్ళు పట్టుకొని మరొక వ్యక్తి అయితే చేతులు పట్టుకొని ఇంకో వ్యక్తి వచ్చేసరికి గొంతు కోసి చంపేయడం జరిగింది. సో ఈ శబ్దాలు అంటే ఆయన గట్టిగా అరవడం వల్ల ఈ శబ్దాలు విని వాళ్ళ 3వ భార్య బయటకు వచ్చేసరికి ఆయన హుటాహుటిన హాస్పిటల్కి దగ్గరలో ఉన్న శంషాబాద్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఒకసారి లోపలికి రావచ్చు. సో లోపలైతే ప్రస్తుతానికి అయితే గేట్లెస్ ఉన్నాయి. సో మనం పైన చూసుకోవచ్చు మొత్తం ఈ ఫామ్ హౌస్ అని దాదాపు ఒక 5 ఎకరాల పరిధిలో ఉంటుంది, 5-6 ఎకరాల పరిధిలో ఉంటుంది. సో సుమారు దీని విలువే దాదాపు ఒక 15 కోట్ల మేర ఉంటుంది అని అంచనా ఉంది పక్క. ఎందుకంటే ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం, ఇదంతా షాద్నగర్ అనేది. సో ఈ షాద్నగర్ పరిధిలో జరిగింది ఇదంతా. సో లోపలైతే ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే శుభ్రంగా గేట్లు, అదేవిధంగా ఇక్కడ అయితే తాళం వేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే వాళ్ళు చంపేసిన వాళ్ళ కొడుకు ప్రస్తుతానికి అయితే శంషాబాద్ పోలీసుల ముందు అయితే లొంగిపోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఎవరైతే చంపేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా లొంగిపోవడం అయితే జరిగింది. 25 లక్షల రూపాయలతో పాటు ఒక ఇల్లునైతే వాళ్ళు ఇస్తామని ఒక ఇల్లునైతే వాళ్ళు ఇస్తామని చెప్పారు. సో అందుకనే వాళ్ళ వెంటనే తిరిగి వాళ్ళ సహాయకులే కమ్మరి కృష్ణ అయితే చంపేయడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, దాదాపు ఒక 5-6 ఎకరాల ఫామ్ హౌస్లో ఊరి చివరి కమ్మదనం అనే ఒక ఊరు కార్నర్లో ఉంటుంది. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఊరిలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఈ కమ్మరి కృష్ణ అనే వ్యక్తి ఎప్పటి నుంచి ఈ ఊర్లో తిరుగుతూ ఉన్నారు, ఎప్పటి నుంచి ఈ స్థలాలు ఉన్నాయి, అసలు వాళ్ళకి అసలు ఎలా గొడవ వచ్చేసింది, ఈ విషయాలన్నీ ఈ ఊర్లో కొంతమంది ఉన్నారు. అదేవిధంగా దగ్గరలో షాద్నగర్ పిఎస్ ఉంది. షాద్నగర్ పిఎస్లోకి వెళ్ళి అక్కడున్న ఇన్స్పెక్టర్ సార్తో కూడా మాట్లాడి మిగతా వివరాలు తెలుసుకుందాం రండి.